ఒక మంచి విషయాన్ని చర్చకు అవకాశం కల్పించినటువంటి సహచర మీడియా వారికి, సోదర ఉపాధ్యాయ అధ్యాపక సోదర మిత్రులకు నమస్కారం. ఉన్నత విద్యకు సంబంధించినటువంటి దాంట్లో నేను 2 ప్రధానమైన అంశాలను ఈ సందర్భంగా మీతో పంచుకుంటాను. ఒకటి, యూనివర్సిటీల విద్య, అసలు యూనివర్సిటీ విద్య యొక్క లక్ష్యం ఏంటి, విశ్వవిద్యాలయాల యొక్క లక్ష్యం ఏంటి, ఎందుకు యూనివర్సిటీలు సమాజానికి అవసరం అనేది. 2, దేశవ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి ఉన్నత విశ్వవిద్యాలయాలు తక్షణ కర్తవ్యాలు ఏంటి. ఈ 2 అంశాలను నేను మీకు బ్రీఫ్గా, చాలా తక్కువ సమయంలో బ్రీఫ్గా అందించేందుకు, షేర్ చేసేందుకు మీ మీడియా ద్వారా ప్రయత్నం చేస్తున్నాను. భారతదేశానికి సంబంధించినంత వరకు 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చిన తర్వాత దాదాపు 200 ఏళ్ల వరకు కూడా వాళ్ళు ఏనాడు కూడా విద్య గురించి పట్టించుకోలేదు. 1813 చార్టర్ చట్టం అనేది ఒక చట్టం ద్వారా విద్యారంగానికి 1 లక్ష రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. అంటే విద్యారంగానికి సంబంధించినంత వరకు వలసవాద భారతదేశంలో చార్టర్ చట్టం అనేది మొదటి చట్టంగా 1813లో వచ్చింది. ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టబడలేదు. ఆనాడు ఉన్నటువంటి తొలితరం జాతీయ నాయకులుగా చలామణవుతున్న నాయకుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధల వల్ల కావచ్చు, ఆలోచన వల్ల కావచ్చు, 1835 వరకు కూడా ఆ డబ్బులు ఖర్చు పెట్టబడలేదు. 1813 చార్టర్ చట్టం అనేది ఒక ముఖ్యమైన చట్టంగా వచ్చింది, 1 లక్ష రూపాయలు. దీనికి సంబంధించినంత వరకు దట్ వాజ్ ద ఫస్ట్ బడ్జెట్ అలొకేషన్ టు ద ఎడ్యుకేషన్ సెక్టర్ ఇన్ ఇండియా అండర్ ది బ్రిటిష్ రూల్ అండ్ ద నేమ్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. సో 1835 వుడ్ మెకాలే మినిట్ ద్వారా ఇంగ్లీష్ విద్యను తీసుకురావటం ఒక అంశం అయితే, ఆ 1 లక్ష రూపాయలను ఖర్చు ఎట్లా పెట్టాలని కన్సల్టేట్ చేయడం కోసం వచ్చిన కమిటీ మెకాలే మినిట్ అనే పేరుతో ముందుకు వచ్చింది. అదంతా కూడా అందరికీ తెలిసినటువంటిదే. 54లో ఉన్న చట్టం గురించి చాలా ముఖ్యమైన చట్టం, దాన్ని వుడ్ డిస్పాచ్ అనే పేరు మీద వచ్చింది. 1854 వుడ్ డిస్పాచ్ అనేది భారతదేశానికి సంబంధించినంత వరకు, యూనివర్సిటీలకు సంబంధించినంత వరకు ముఖ్యమైనటువంటి చట్టం. ఇదంతా కూడా చాలా ముందు, 1 శతాబ్ద కాలం, దాదాపుగా 1854 అంటే 1947లో భారతదేశ స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం. కాబట్టి దాదాపుగా 100 ఏళ్ల ముందు వుడ్ డిస్పాచ్ అనేది చార్లెస్ వుడ్స్ నాయకత్వంలో వచ్చినటువంటి కమిటీ. ఆ కమిటీ 3 యూనివర్సిటీలు ఇండియాలో పెట్టాలని చెప్పి రికమెండ్ చేసింది. కలకత్తా, మద్రాస్, బాంబేలో పెట్టాలని రికమెండ్ చేసింది. అట్లా 1856లో మొట్టమొదటి యూనివర్సిటీ మన కలకత్తాలో వచ్చింది. ఆనాడు ఉన్నటువంటి బెంగాల్లో కలకత్తాలో వచ్చింది. కలకత్తా కూడా జాతీయోద్యమానికి కేంద్రంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. 54 భారతదేశానికి సంబంధించినంత వరకు. అప్పటి నుంచి ఇక ఏనాడు కూడా భారతదేశం గురించి, ఇది గురించి బ్రిటిష్ ప్రభుత్వం మాట్లాడలేదు. నేను బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు అంటున్నానంటే, యూనివర్సిటీల స్థాపన అనేది భారతదేశానికి సంబంధించినటువంటి అంశం కాదు, అంతర్జాతీయ సమాజం నుంచి భారతదేశానికి వచ్చినటువంటి అంశం. 1882లో హంటర్ కమిషన్ వచ్చింది. ఆ హంటర్ కమిషన్ని మనం మళ్ళీ మొట్టమొదటి విద్యా కమిషన్ మనం చెప్పడం జరుగుతుంది. ఆ విద్యా కమిషన్ యూనివర్సిటీ విద్య గురించి పెద్దగా మాట్లాడలేదు. 82లో వచ్చినటువంటి హంటర్ కమిషన్. 1902లో వచ్చినటువంటి కర్జన్ కమిషన్ మొట్టమొదటిసారిగా యూనివర్సిటీలో ఎట్లా ఉండాలని చెప్పడం జరిగింది. అంటే నేను ఏఎస్ కమిషన్ రిపోర్ట్ కూడా నేను పెద్దగా చెప్పట్లేదు. ఈ యూనివర్సిటీల స్థాపన ఏందనేది నేను చెప్పడం కోసం 1902 కర్జన్ కమిషన్ తర్వాత డైరెక్ట్గా ఇంతకుముందు రాజేంద్రబాబు గారు చెప్పినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి కమిషన్, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే స్వతంత్ర అనంతరం వచ్చినటువంటి మొట్టమొదటి కమిషన్, యూనివర్సిటీల గురించి చెప్పబడిన మొట్టమొదటి కమిషన్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి కమిషన్. వీరు ఎందుకు పెట్టాలి, యూనివర్సిటీలు ఎందుకు అవసరం అని చెప్పారంటే, డిసిమినేట్ ద నాలెడ్జ్ అన్నారు వాళ్ళు. అంటే టీచింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు యూనివర్సిటీస్లో, డిసిమినేట్ ద నాలెడ్జ్. డిసిమినేట్ అనే వర్డ్ అన్ని యూనివర్సిటీ యాక్ట్లో కూడా ఉంది, యూజీసీలో కూడా 1956లో ఉంది. అంటే ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ను సమాజంలో ప్రచారం చేయటం కోసం, వ్యాప్తి చేయటం కోసం యూనివర్సిటీలు కేంద్రంగా ఉండాలి. రీసెర్చ్ అనేది యూనివర్సిటీలో ప్రధానంగా ఉండాలి. రీసెర్చ్ ద్వారా నాలెడ్జ్ డిసిమినేషన్ జరుగుతుంది అనేది మనకి 48లో వచ్చినటువంటిది. అంటే యూనివర్సిటీలో బోధన కంటే పరిశోధన ఇంపార్టెంట్ అని చెప్పడం నా ఉద్దేశం. ఇది యూనివర్సిటీ స్థాపన యొక్క ఉద్దేశం. అది 64 కొఠారి కమిషన్ కానీ, 86 విద్యా విధానం కానీ, మన 2020 జాతీయ విధానం కానీ ఉంది. అంటే యూనివర్సిటీ యొక్క లక్ష్యం ఏంటి అంటే, ప్రాథమిక స్థాయిలో, మాధ్యమిక స్థాయిలో చదువుకున్న విద్యార్థి జూనియర్ కాలేజ్ ద్వారా ఉన్నత విద్యారంగంలోకి వస్తే, ఉన్నత విద్యారంగంలో తనకు అనుకూలమైనటువంటి అంశాన్ని ఎంచుకొని, ఆ అనుకూలమైన అంశంలో వర్టికల్ రీడింగ్ ద్వారా, స్ప్రెడ్డింగ్ ద్వారా నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయటం, పరిశోధన చేయటం యూనివర్సిటీ యొక్క లక్ష్యం, యూనివర్సిటీ విద్య యొక్క లక్ష్యం. కానీ స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ నెరవేరలేదు. ఇది ఎందుకు నెరవేరలేదు? అనేక కారణాలు ఉన్నప్పటికీ మనకున్నటువంటి డిస్కషన్లో
మన తెలంగాణకు సంబంధించినంత వరకు ఉమ్మడి రాష్ట్రంలో 2005 తర్వాత యూనివర్సిటీల పతనం స్టార్ట్ అయింది. 2005 నుంచి 2009 తర్వాత 9-10 దాకా కూడా యూనివర్సిటీలు వార్డులో ఉన్నాయి. యూనివర్సిటీ విద్య అంతా కూడా జనరల్ వార్డులోకి, హాస్పిటల్ జనరల్ వార్డులో ఉన్నవి. ఆనాడు ఉద్యమం జరుగుతున్నప్పుడు చాలామంది నాయకులు ఇక్కడ ఉన్నారు. ఆనాడు మేము ఉమ్మడి ప్రభుత్వం అడుగుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి పార్టీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అనుకోకుండా ముందుకు వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నత విద్య అనేది బాగుపడదు, యూనివర్సిటీలు బాగుపడవు, అవి హాస్పిటల్లో ఉన్నాయి, జనరల్ వార్డులో ఉన్నాయి, వాటిని బయటికి తీసుకొచ్చి మనం బాగు చేసుకుందాం, యూనివర్సిటీ లేదు, మనం ఉద్యమం చేయాలని అన్నారు. సరే, ఓకే, ఉమ్మడి రాష్ట్రంలో విద్యకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిన మాట ఎంతైతే ఉందో అనుకుంటున్నామో ఉమ్మడి రాష్ట్రంలోనే కొత్త యూనివర్సిటీల స్థాపన కూడా జరిగింది. నూతన రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క యూనివర్సిటీ కూడా పెట్టలేదు. పెట్టబడినటువంటి అన్ని యూనివర్సిటీలు కూడా ఉమ్మడి రాష్ట్రంలో పెట్టబడినటువంటి, తెలంగాణలో పెట్టబడినటువంటి పాలమూరు, శాతవాహన, నల్గొండ యూనివర్సిటీ, అదేవిధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ, మిగతా యూనివర్సిటీలు కూడా బడ్జెట్ కూడా అందులో పెంచారు. సో రెండవ అంశం ఏంటంటే ఇక్కడ నేను చెప్పదలిసిన రెండవ అంశం కూడా ఈ జనరల్ వార్డులో ఉన్నటువంటి యూనివర్సిటీని వెంటిలేటర్ పైకి తీసుకుపోయినటువంటిది గత ప్రభుత్వం 9.5 ఏళ్ల కాలంలో, సుమారు 10 ఏళ్ల కాలంలో ఏనాడు యూనివర్సిటీపై డిస్కషన్ చేయలేదు, చర్చ చేయలేదు. వెంటిలేటర్పై ఉన్నది. వెంటిలేటర్ పైన ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యను బయటకు తీసుకురావడం కోసం ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రజాపాలన ఇచ్చినటువంటి ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ఒక్క ప్రశ్న సార్, జస్ట్ ఇంటరప్షన్. ఇప్పుడు యూనివర్సిటీస్ విద్య వెంటిలేటర్లోకి వెళ్ళింది అనేది చాలా స్పష్టంగా మీరు చాలా బ్యాక్గ్రౌండ్ చెప్పారు. ఉన్నత వర్గాలు యూనివర్సిటీని వాడినంత వరకు బాగున్నాయి. మొదటి తరానికి చెందిన చదువు కోసం వచ్చిన విద్యార్థులు యూనివర్సిటీ వైపు రావడంతో వీటి నిర్వీర్యం స్టార్ట్ అయింది అనేది ఒక డిబేట్ ఉంది. ఐ థింక్ అంటే అది క్లాస్ యాంగిల్ నుంచి చూడాలా, ఆర్ అది వర్గ దృక్పథమా, పాలకుల వర్గ దృక్పథమా? అంటే చాలా వరకు మీ అనుభవంలో కూడా ఇప్పుడున్న విద్యార్థులందరూ కూడా మొదటి తరానికి చెందిన. మీరు చెప్తున్నటువంటిది వాస్తవం. ఉన్నత వర్గాలు మాత్రమే, ఈ ఉన్నత కులాలు అనటానికి కూడా వీల్లేదు. ఉన్నత వర్గాలు చదువుకున్నంత కాలం, వాళ్ళ పిల్లలు చదువుకున్నంత కాలం యూనివర్సిటీలకి బడ్జెట్ బాగా వచ్చింది. 1200 మంది ఉండాల్సిన ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ 235 మంది కూడా లేరు. పాలమూరు యూనివర్సిటీలో 20 మంది కూడా లేరు. కాకతీయ యూనివర్సిటీలో 70 మందికి అటు ఇటుగా 70 మంది ఉన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో 10-11 మంది ఉన్నారు. అంటే శాతవాహన యూనివర్సిటీలో 10 ఉన్నారు. అంటే యూనివర్సిటీలు అన్నీ కూడా ఒక ఉస్మానియా, కాకతీయ తప్పితే డిగ్రీ కాలేజీకి మించి లేదు. మన పక్కన ఉన్నటువంటి బేగంపేట డిగ్రీ కాలేజీలో 80 మంది స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఇందిరా ప్రియదర్శిని కాలేజీలో 60 మంది దాకా స్టాఫ్ ఉండి ఉంటారు. ఇంత మాత్రం రెగ్యులర్ స్టాఫ్ కూడా లేరు యూనివర్సిటీలలో. కాబట్టి యూనివర్సిటీలు అనేవి ఉన్నత వర్గాలు చదువుతున్నంత కాలం నిధులు కేటాయింపులు జరిగినవి. 750 కోట్లు ఉండాల్సిన యూనివర్సిటీల నిధులు ఇవాళ 335 కోట్లు గ్రాంట్ కూడా ఇవ్వట్లేదు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో జరిగినంత నిర్లక్ష్యం కంటే 10 ఏళ్ల ప్రభుత్వ పరిపాలనలో ఖచ్చితంగా యూనివర్సిటీలు వెంటిలేటర్పై పోయినాయి. ఏనాడు కూడా యూనివర్సిటీలపైన రివ్యూ కమిషన్ కానీ, రిక్రూట్మెంట్ కానీ, యూనివర్సిటీలను బాగు చేద్దామనే ఆలోచన చేయలేదు. గతంలో వైస్ ఛాన్సలర్ నియామకం అంతా కూడా పైరవీలతో కొనసాగింది. ఇంతకుముందే పెద్దలు చెప్పినట్లు డబ్బుల ద్వారా వచ్చిన వైస్ ఛాన్సలర్ తప్ప ఏమాత్రం ఇంటిగ్రిటీ లేనటువంటి వైస్ ఛాన్సలర్ వచ్చారు. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం కోసం గత ప్రభుత్వంలో ఉన్న వైస్ ఛాన్సలర్లు ముబ్బడిగా కన్స్ట్రక్షన్ మీద పెట్టారు. ఏ పరిశోధన మీద పెట్టలా. పేపర్ పబ్లిష్ చేస్తే 10,000 రూపాయలు ఇవ్వాలి. ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్కి ఇవ్వట్లా. ఫారెన్ ట్రిప్కి 75,000 రూపాయలు ఇచ్చి ఒక ప్రొఫెసర్ అని 75,000 రూపాయలు ఇవ్వాలి. అది తీసేశారు. ఉన్నదంతా కన్స్ట్రక్షన్ మీద, హాస్టల్ కన్స్ట్రక్షన్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, కాలేజీలో పర్మిషన్లు ఇవ్వటం, డిగ్రీ కాలేజీలో అఫిలియేషన్లు ఇవ్వటం, డబ్బులు దండుకోవటం తప్ప గత ప్రభుత్వ ఆయంలో ఏ ఒక్క వైస్ ఛాన్సలర్ కూడా, ఏదో ఒకళ్ళో ఇద్దరో మినహాయిస్తే దాదాపుగా 90% మంది వైస్ ఛాన్సలర్ రాజకీయ పలుకుబడి తోరత, కుల వండతో వచ్చినటువంటి వాళ్ళు, విశ్వవిద్యాలయం పైన ఏమాత్రం ఆ విద్య పైన టైం కేటాయించలేనటువంటి వాళ్ళని కేవలం ఆయా సామాజిక వర్గాలకు న్యాయం చేసే పేరు మీద టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చి విశ్వవిద్యాలయాల్లో కూర్చోబెట్టింది. ఇది అన్యాయం. కాబట్టి ఇప్పుడు ప్రజాప్రభుత్వం సామాజిక వర్గాలకు న్యాయం చేయడానికి అనేక రంగాలు ఉన్నాయి. మీకు అనేక రకాల సొసైటీలు ఉన్నాయి, అనేక నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. యూనివర్సిటీలను సామాజిక వర్గాలకు మేలు చేసే విధంగా అనేటటువంటి కోణంలో కాకుండా, విద్యా కమిషన్ను సార్ చెప్పినట్టు రీహాబిలిటేషన్ సెంటర్గా కాకుండా విద్యావేత్తలను నియమించాలి. బ్యూరోక్రాట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యా కమిషన్ చైర్మన్గా నియమించొద్దు. విద్యావేత్తలను ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే
ఏదైతే వివిధ ప్రజా సంఘాలను వివిధ రకాలైనటువంటి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను విద్యా కమిషన్లు పెట్టడం ద్వారా విద్యారంగం పైన శ్వేతపత్రం ప్రకటించాలి. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏ విధంగా అయితే శ్వేతపత్రం ప్రభుత్వం ప్రకటిస్తుందో, ఆర్టీసీ పైన ఏ విధంగా ఉందో, విద్యారంగం పైన ఎంత ఉండాలి అన్ని రకాల స్థాయిల్లో శ్వేతపత్రం ప్రకటించిన తర్వాత విద్యా కమిషన్ కనుక ఆలోచన చేస్తే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. హోపింగ్ సో అలా ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను. సార్